తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి పాదాల చెంత జరిగినటువంటి తొక్కిసలాట కారణంగా 6 ప్రాణాలు కోల్పోవటం అనేది విషాదకరమైనటువంటి అంశం అయినప్పటికీ దాని మీద రాజకీయాలు చేయటం మాత్రం చాలా దురదృష్టకరంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తర్వాత, భక్తుల ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ భక్తుల యొక్క యోగక్షేమాల గురించి, వారికి చేయవలసినటువంటి మంచి చెడుల గురించి మనం ఆలోచించాలి. అది పోనిచ్చి అధికార పక్షం మరి ఏదో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక 18 మందికి డబ్బులు ఇచ్చి తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టించారు అని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పడం ఆశ్చర్యం వేస్తారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే వీళ్ళకి భక్తులు ప్రాణాలు కోల్పోయారని కానీ, సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యామనేటటువంటి బాధ ఏమాత్రం కూడా లేదు. కనీసం ఆ భక్తుల బంధువులని కించపరుస్తున్నారు అనే విధంగా ఉంది ఈ పరిస్థితి. ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా అక్కడికి వెళ్తుంటే ఆయన రానియకుండా అనేక అడ్డంకులు కల్పించారు. ఆయన పరామర్శకు రాకుండా ఉంటే బాగుండు అనుకున్నారు. అక్కడ అవసరం లేకపోయినా సరే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరామర్శ అయిపోయిన వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోకుండా కొన్ని గంటల పాటు అతను ప్రెస్ మీట్ లాగా కొనసాగించి మీటింగ్లు చెప్పి ఇది ఎలా ఉందంటే, తప్పుని తెలుసుకొని అలాంటి తప్పులు ఇకపై జరగకుండా చేయవలసింది పానిచ్చి ఈ పాపాన్ని కూడా గత ప్రభుత్వాల మీద ఎలా నెట్టాలా అని దుర్మార్గంగా చేసేటటువంటి ఆలోచనలు మనసుకు బాధ కలిగించాయి. ఇటువంటి పద్ధతులు మంచిది కాదు. ఈ పద్ధతులు మానుకుంటే మంచిది. మీకు అధికారం ఇచ్చారు, చక్కగా అనుభవించండి, చక్కగా పరిపాలించండి. అంతేగాని మీ చేతగానితనాన్ని కూడా దయచేసి గత ప్రభుత్వం మీద నెట్టొద్దు. నమస్తే.